ఎస్ఐఆర్ పేరుతో మైనార్టీ ఓట్లు తీసేసే కుట్ర జరుగుతోందని అన్నారు మంత్రి అజహరుద్దీన్. బెంగాల్లో బీజేపీ అదే చేసిందని, ఇప్పుడు తెలంగాణలో కూడా ఓట్లు తీసేసే కుట్ర జరుగుతోందని అన్నారు. అందుకే పార్టీ పెద్దలు, నేతలు, కార్యకర్తల్ని అప్రమత్తం చేస్తున్నారని చెప్పారు. మైనార్టీ ఓట్లే కాదు, బీసీ, ఎస్సీ ఓట్లు కూడా తొలగించే కుట్ర జరుగుతోందని అన్నారు. అజహరుద్దీన్తో మా ప్రతినిధి చారి ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. మంత్రి అజహరుద్దీన్ మనతో ఉన్నారు. అజహరుద్దీన్ గారు, తెలంగాణలో ఎలక్షన్ కమిషన్ ఎస్ఐఆర్ పేరుతోటి ముస్లింల ఓట్లు ఎక్కువ తీస్తుందని మన ఆరోపణ చేశారు. మీకున్న సమాచారం ఏంటి? नहीं देखिए, बहुत ये तो बिल्कुल सही बात है. जो बंगाल में, बिहार में और आसाम में जो भी हुआ है उससे हम लोग पूरा एकदम अलर्ट है. हम लोग इंशाल्लाह ज़रूर पूरी तरह से कोशिश करेंगे वोट बचाने की, पूरी तरह से हम लोग वोट बचाने के लिए. और हम लोग अच्छा ऑलरेडी हमें जो BLS को ट्रेनिंग हो रही और हम लोग पूरा अच्छी तरह से करेंगे इंशाल्लाह. हम बहुत घट है यहाँ पे, बट अब देखिए दूसरी पार्टी का यही काम है और इलेक्शन कमीशन भी साथ में ही है, तो थोड़ा वोट इधर उधर तो मेरे ख्याल में होंगे, लेकिन हम पूरी कोशिश करेंगे यहाँ पे ज़्यादा से ज़्यादा. తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్లో ఈ ఇంపాక్ట్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది కదా, ముస్లిం ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. देखिए हर जगह मुस्लिम वोट तो इम्पैक्ट तो रहता है 100%, ऐसा नहीं है, बट लेकिन हम वोट बचाने की पूरी कोशिश करेंगे. और ज़्यादा से ज़्यादा लाइक OBC, SC ST BC लोगों के लिए मेरे ख्याल में ये बहुत ज़रा टाइट सिचुएशन में है, पर लेकिन इंशाल्लाह हमारे लोग पूरा काम कर रहे हैं. पार्टी पूरी तरह से काम कर रही, रेवंत रेड्डी साहब के नेतृत्व में अच्छा काम करें. इंशाल्लाह हम ज़रूर अच्छा काम करेंगे. మీరేమైనా అవగాహన పరిచేటువంటి ప్లాన్ ఉందా? अभी वो प्लान तो बोल नहीं सकते ना सर, आई कांट रिवील द प्लान. రైట్, మొత్తానికి ఎస్ఐఆర్తో మైనార్టీలో ఓట్లే కాదు, అటు బీసీలకు సంబంధించినటువంటి ఓటు బ్యాంకు కూడా తొలగించేటువంటి ప్రయత్నం మోడీ చేస్తున్నారనేటువంటి ఆరోపణల్ని మంత్రి అజహరుద్దీన్ చేస్తున్నారు. కెమెరామెన్ శ్రీనివాస్ గౌడ్తో చారి, NTV, గాంధీ భవన్ నుంచి.